హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కందిపప్పు ఎలా చేయాలో నేర్చుకుందాం. కందిపప్పుని తీసుకొని మంచిగా కడుక్కున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. అందులో అట్లనే ఒక 4-5 మిరపకాయలు వేసుకొని, కొద్దిగా కల్లెమాకు వేసుకొని, 2 టమాటాలు వేసుకోవాలి కట్ చేసుకొని, కొద్దిగా అంతా పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, చింతపండు వేయాలి, నిమ్మకాయ సైజ్ అంతా. క్యాప్ పెట్టేసి స్టవ్ వెలిగించి 2 విజిల్స్ అయితే మంచిగా ఉడుకుతుంది పప్పు. తర్వాత దాంట్లోకి మాకు కారం జరపలేదు, కొద్దిగా వేసుకున్నాం. కొద్దిగా ఉప్పు వేసుకొని చింతపండు రసం వేసేసుకోవాలి. మసాలా పెడతా పప్పు కాబట్టి కొద్దిగా అంతా అందులో వాటర్ వేసుకోండి. కల్లెమాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టి 5 minutes మంచిగా మసలేని వరకు ఉంచాలి. తర్వాత పక్కకి ఒక గిన్నె పెట్టుకొని నూనె పోయాలి. ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, ఎల్లిగడ్డ, ఎండుమిర్చి అన్నీ వేసి మసులుతున్న పప్పులో ట్రాన్స్ఫర్ చేయాలి. అంతే, టేస్ట్ పప్పు మస్తు సూపర్ అయింది. తిన్నా కదా, నేను చూసిన.